హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా, లైనింగ్ అయితే వాటర్లో వేసేసి ఇంకా ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఓపెన్స్ అటువైపు జెయింట్ నా వైపున వేసుకొని కింద హెచ్చు తగ్గులు అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ మన సైజ్ బ్లౌజ్ ప్రకారం వెళ్ళిపోతున్నానండి. ఇలా కూడా కట్ చేస్తాను నేను. టేప్ ప్రకారం కూడా స్టార్టింగ్లో చాలా ఉంటాయి. చూడండి, టేప్తో నడుము లూజ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. చూడండి, బ్యాక్ పార్టు మిడిల్కి మర్చేసుకొని చూసుకోవాలి. కింద అయితే ఒక పావించి ఖర్చు వదిలేసుకొని బ్యాక్ పార్ట్ సమానంగా మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్టు వరకు ఒక డాటు, ఎక్స్ట్రా క్లాత్ ఒక డాటు, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా బ్యాక్ ఫిల్ట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకొని లైన్ అయితే వేసేసుకోవాలి మనము. చూడండి, ఇక్కడ పొడవు వచ్చేసి కింద పావించి ఖర్చు వదిలేసుకొని పైన పావించి ఖర్చు కలిపేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇలా ఒకటి వచ్చేసి మెయిన్ కొలత, ఒకటి వచ్చేసి ఖర్చు కోసం సైడ్ వైపున చివరికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా క్రాస్గా వచ్చిందని చెప్పేసి స్ట్రైట్గా ఇంకొక లైన్ అయితే వేసేసాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకుందాం మనము. చెస్ట్ లూజ్ వచ్చేసి కరెక్ట్ చెస్ట్ లూజ్ మీకు రావాలంటే ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి నుంచి చంక కింద కుట్టు వరకు టైట్ కుట్టు వరకు చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, నాకు 9.5 ఇంచులు వచ్చింది. పెట్టేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోండి, సరిపోతుంది. చూడండి, చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక లైన్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా మనకు చెస్ట్ లూజ్ వచ్చేసింది, పొడవు వచ్చేసింది. షోల్డర్ వచ్చేసి చూడండి, ఈ సైజుకి వచ్చేసి 2 మీద 2 గీతలు పెడుతున్నానండి. ఇదే సైజ్ బ్లౌజ్ కట్ వర్క్ లైవ్లో కట్ చేశాను. దానికి వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను, ఎందుకంటే మనం కట్ వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం వెడల్పు అయిపోతుంది కదా, అందుకని. దీనికి మాత్రం 2 మీద 2 ఇంచులు పెట్టేసి షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ అండి, ఎంత ఉంటే అంత పెట్టేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ సరిపోతుంది మనకి. చూడండి, ఇక్కడ బాక్స్ షేప్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచు, 1.5 పెట్టుకోండి. 1.5 పెట్టుకుంటే అక్కడ క్లాత్ ఎక్కువగా అయిపోయి బుగ్గలాగా వచ్చేస్తుంది అనమాట. నెక్ పైకి ఉంటే మాత్రం 1.5 పెట్టుకోండి, నెక్ కిందికి ఉంటే మాత్రం 1.5 సరిపోతుందండి. కుట్టేసరికి 1 ఇంచ్ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్. చూడండి, ఇక్కడ నేను ఏం రాసానంటే 8 ఇంచులకు 2 గీతలు తక్కువగా ఉంది ఆమ్ రౌండ్ అని అనుకున్నాను. అంతకుముందు బ్లౌజ్ కట్ చేశాను కదా, కాదండి, 8 ఇంచులకు 2 లైన్లు ఎక్కువగా ఉందన్నమాట ఆమ్ రౌండ్. నేను అదే ఇంకా ఆలోచిస్తూ వేసేసాను. కానీ మళ్ళీ ఒకసారి సైజు బ్లౌజ్కి అయితే చెక్ చేసుకుందాము అని చెప్పేసి ఇలా హ్యాండ్ ఇలా నీట్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ సైడ్ చంక కింద టైట్ కుట్టు వరకు టేప్ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని చూసుకుంటే నాకు 8 మీద 2 గీతలు వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ నేనైతే ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. 8 మీద 2 గీతలు అనేది కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇంకా మార్చుకోవాల్సిన పని లేదు. చూడండి, ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మళ్ళీ సేమ్ మనం బ్యాక్ పార్ట్ మిడిల్కి సమానంగా మట్ చేసుకొని నెక్ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే 1/2 ఇంచు పైకి కుట్ల కోసం పెట్టేసుకొని పైన వచ్చేసి 2 మీద 2 గీతలు పెట్టాను కదా, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నానండి. వీళ్ళు ఎక్కువగా డీప్ అయితే ఏమి తొడగరు, అందుకని చెప్పేసి 2.5 ఇంచులు పెట్టుకొని ఒక లైన్ అయితే వేసేసుకొని ఇలా స్కేల్ తీసుకొని 2 మార్కింగ్లు ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. స్ట్రైట్గా అంటే కింద 2.5, పైన వచ్చి 2 ఇంచులు కాబట్టి కొద్దిగా క్రాస్గానే వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్తో రౌండ్ షేప్ అయితే తిప్పేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా రౌండ్ ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం బ్యాక్ ఫిల్ట్ వచ్చేసి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ కలిపేసుకొని మిడిల్లోకి ఇలా మర్చేసుకుంటే ఎంతైనా ఉండని మిడిల్లోకి ఇలా మర్చేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసేసుకొని డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు వేసుకోవచ్చండి ఈ సైజుకి. చూడండి, ఇక్కడ 4.5 ఇంచుల పొడవుతో ఇలా మార్కింగ్ అయితే వేసేసి పెట్టుకుంటున్నాను. ఇలా నీట్గా ఎలా అయితే మార్కింగ్ వేసామో అలాగే కుట్టాలనుకుంటాం. స్టార్టింగ్లో ఎక్కువగా పట్టుకొని చివరికి వచ్చేసరికి సన్నగా రావాలి. ఎలా అయితే మార్కింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను. చూడండి, నీట్గా ఈ విధంగా కట్ చేయండి, బ్లౌజులు పర్ఫెక్ట్గా వస్తాయి. కొలతల ప్రకారం కట్ చేస్తేనేనండి సెట్ అయ్యేది. నేను చాలా బ్లౌజులు కుట్టాను కొలతలు లేకుండా. ఇటు లూజ్ అయింది, అటు టైట్ అయింది, చెస్ట్ పైకి ఎక్కిపోతుంది, హ్యాండ్స్ లాగుతున్నాయని చాలా కంప్లైంట్స్ వచ్చేవన్నమాట. తర్వాత నేను ఈ కొలతల ప్రకారం కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాతే ఎలాంటి కస్టమర్స్ అయితే రిటర్న్ రారండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఏమైనా వస్తే లూజ్ టైట్ తప్ప వేరే ఏమీ రావు ఎప్పుడైనా.
వాళ్ళ సైజులో తేడా ఉంటేనే వస్తుంది. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్‌లో కింద బ్యాక్ టక్స్ నుంచి ఇలా క్రాస్‌గా కొద్దిగా ఒక పావు ఇంచు అలా తీసేసుకున్నాను నేను. చూడండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 4 ఫోల్డింగ్స్‌గా నీట్‌గా వేసేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా ఒక లైన్ అయితే వేసేసుకొని హెచ్చు తగ్గులున్న క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను చూడండి. మనం కాటన్ లైనింగ్ వాటర్లో తడిపినప్పుడు ఖచ్చితంగా హెచ్చు తగ్గులు అనేది వస్తాయండి, తీసేసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి పైపింగ్ అండి, క్లాత్ పైపింగ్ చేయమన్నారు బ్లౌజ్కి, అందుకని చెప్పేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ మీకు అదే శారీ కలర్ చూపిస్తున్నాను. దీనికి శారీ కలర్ పైపింగ్ చేయమన్నారు, బేబీ పింక్ కలర్ ఉంది శారీ వచ్చేసి. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత పొడవు అయితే అంతే తీసుకుంటాం కదా. చంక డౌన్ వచ్చేసి కరెక్ట్గా ఉంటే పెట్టేసుకోవచ్చు, లేదంటే మార్చుకోవాలి. చూడండి ఇక్కడ ఒక లైన్ అయితే వేసేస్తున్నాను పైన ఖర్చుతో కలిపి. ఇప్పుడు వచ్చేసి కస్టమర్ చంక డౌన్ నేను ఇందాక చూడలేదు కదా, అది కూడా పెట్టేసి చూసుకుంటున్నాను ఎంతవరకు వస్తుంది అనేసి. చూడండి టేప్ పెట్టి చెక్ చేసుకుంటున్నాను. నాకు 3.5 ఇంచులు వచ్చింది. 3.5 కొద్దిగా తక్కువగా వచ్చింది, సరిపోతుందండి. దగ్గర 8 ఇంచుల పొడవు ఉందన్నమాట హ్యాండ్ వచ్చేసి. ఖర్చు తీసేస్తే చూస్తున్నారు కదా, అందుకే 3.5కి కొద్దిగా తక్కువగా ఉంది. చంక డౌన్ వచ్చేసి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మన చంక టైట్ కుట్టు ఎంత 8 మీద 2 ఇంచులు అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని అది ఎంతైనా ఉండని చూడండి. ఇలా హ్యాండ్ లూజ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ పెట్టేసుకున్నాను. చంక డౌను టైట్ కుట్టుకు కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను కదా, డాటు పెట్టేసుకుని అది ఎంతైనా ఉండని ఇలా టేప్ పెట్టేసి మిడిల్కి మార్చేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసేసి స్ట్రైట్గా ఆ లైన్ వేసేసి ఆ మధ్యలో అక్కడి నుంచి నేను టేప్ పెట్టి చూపించాను కదా, అక్కడి నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ వేసేసుకొని పైన 1 ఇంచ్ వదులుకోవాలండి. పైన 1 ఇంచ్ వదులుకొని అక్కడి నుంచి క్రాస్గా ఈ మార్కింగ్ని కలుపుకొని మనం చంక టైట్ కుట్టులోకి కలిపేసుకోవాలి. హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈ బాక్స్ షేప్ వెయ్యకుండా కూడా ఈ షేప్ కట్ చేయగలనండి, కాకపోతే కొత్తగా నేర్చుకునే వారికి ఇలా చూపిస్తే ఉపయోగపడుతుందని చెప్పేసి వేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆ క్రాస్ తిరిగిన దగ్గర నుంచి ఒక 3/4 ఇంచ్ లోతు అయితే ఇలా క్రాస్గా తీసేయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసి లోతు అనేది తర్వాత విడిగా చేసి తీస్తాను. చూడండి రెండింటిని ఇలా ఒక దగ్గర వేసినప్పుడు కొత్తగా బిగినర్స్ అయితే కట్ చేసేస్తారు, 4 కట్ చేసేస్తారనమాట. తర్వాత ఆలోచిస్తారు. అలా చేయకూడదండి. ఇలా ఫస్ట్ అయితే బ్లౌజ్ హ్యాండ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా 2 వేరుగా చేసుకోవాలి. 2 పొరలుగా వేరుగా చేసుకొని ఇలా క్రాస్గా ఇలా పైన 1 ఇంచ్ వరకు కలిపేసుకొని చూస్తున్నారు కదా ఎంత క్రాస్గా వచ్చిందో అలా తీసేయాలన్నమాట. తీసేసి అక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను, ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను. చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్లో ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. చూడండి ఇక్కడ ఇలా వేసేసుకొని నేనైతే కోరాసిన వైపు మాత్రం ఆమ్ రౌండ్ వెళ్ళేటట్టే వేస్తానండి. నాకు ఇలా కుడితేనే బ్లౌజ్ సెట్ అవుతుంది అనిపిస్తుంది, క్రాస్ ఎక్కువగా నీట్గా వస్తుంది అనిపిస్తుంది, అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఇలానే వేస్తాను. చూడండి ఇలా వేసేసుకొని మనకు బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా, అక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా రావాలండి. హెచ్చు తగ్గులుగా వస్తే తక్కువ వచ్చినా నెక్ తక్కువ అవుతుంది, ఎక్కువ వస్తే లూజ్ అయిపోతుంది అనమాట. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా ఉన్న పర్వాలేదండి, ఎందుకంటే మనం డాట్ వేసినప్పుడు ఉక్స్ పట్టికి కాజా పట్టికి గ్యాప్ అన్నది ఎక్కువగా రాకుండా నీట్గా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా బాక్స్ షేప్ వేసేసుకొని దాంట్లో 1/2 ఇంచ్ లోతండి, ఎవరికైనా కూడా 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు బ్లౌజ్ ఉంటుంది కదా, ఇలా నీట్గా నేలపైన పెట్టేసుకొని ఎక్కువగా సాగదీయకూడదు, ఎంత సాగదీస్తే అంత సాగుతుంది, సాగదీయకుండా చెక్ చేసుకోవాలి. నాకు పైన ఖర్చు చూసుకున్నాను కానీ కింద ఖర్చు చూసుకోలేదు, కింద ఖర్చుతో కలిపి 12.5 ఇంచులు ఉందండి, పెట్టేస్తున్నాను ఇక్కడ. సారీ 13 ఇంచులు ఉంది, 12.5 కాదు 13 ఇంచులు ఉంది. 13 ఇంచులు అయితే పెట్టేశాను కింద పైన ఖర్చుతో కలిపి. చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 అండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఉంది. ఇక్కడ కూడా బాక్స్ షేప్ వేసేసుకొని ఇలా క్రాస్గా లైన్ వేసేసి చూస్తున్నారు కదా, ఇలా నెక్ షేప్ అయితే ఇచ్చేసాను. ఉక్స్ పట్టి వచ్చేసి సైజ్ బ్లౌజ్కి 3 ఇంచులు ఉందండి కుట్టిన తర్వాత, నేనైతే 4 ఇంచులు పెట్టుకొని మన ఫ్రంట్ పొడవు ఉంది కదా డాట్, అక్కడికి ఇలా క్రాస్ బెల్ట్ షేప్లో అయితే కలుపుకోవాలి.
డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాటు, 2 ఇంచుల గ్యాప్తో ఒక డాట్, పొడవు వచ్చేసి 2.5 అండి. ఉక్స్ సైడ్ కూడా సేమ్ 2.5 ఇంచులు మధ్యలో చూస్తున్నారు కదా, ఉక్స్ పట్టి మధ్యలో 2.5 ఇంచులు. ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేసుకుంటాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఆమ్రౌండ్ సైడ్ ఉన్న డాట్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఎలాగైతే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనం కటింగ్లో 70% ఉంటే స్టిచ్చింగ్లో 30% ఉంటుందండి బ్లౌజ్ అయితే. ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకోవాలి. నేను చెప్పిన మెథడ్లో కట్ చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎక్కడా మిస్టేక్స్ పోకుండా కస్టమర్స్ మీ దగ్గరకే వస్తారన్నమాట మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి. బిగినర్స్ అయితే చాలా బాగా అర్థం చేసుకొని వీడియో 1-2 సార్లు చూసి నేర్చుకోండి. చూడండి ఇక్కడ డాట్స్ కూడా అయిపోయాయి కదా, టక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి. మనకి ఎంత అవసరం క్రాస్ బెల్ట్ అనేది ఎంత అవసరం అనేది చూసుకుందాం. ఇక్కడ నాకు వచ్చేసి సైడ్ వైపున వచ్చేసి 2.5 ఇంచులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత రావాలండి. చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా, రెండు మీద 2 గీతలలో స్టిచ్చింగ్ చేసిన తర్వాత రావాలి. చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఉక్స్ సైడ్ వచ్చేసి 3.5 ఇంచులకు ఒక మార్కింగ్, కింది వైపున ఎడ్జ్కి వచ్చేసి 3 ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకొని పొడవు వచ్చేసి 11 ఇంచులు అలా తీసుకున్నానండి. ఇలా క్రాస్గా చూడండి ఇక్కడ ఈ క్రాస్ తిరిగే దగ్గర వచ్చేసి 3 ఇంచులకు ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్లు కూడా మనకు అయిపోయాయి కటింగ్లో. ఇలా డాట్స్తో సహా క్రాస్ బెల్ట్లతో సహా చెప్పేస్తున్నానండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న లైక్ అయితే ఇవ్వండి, మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది.